రాష్ట్రం మారినా రాజకీయాలు మారినా ఆగస్టు నెలపై పొలిటికల్ గాసిప్స్ బ్రేక్ పడటం లేదు. ఉమ్మడి రాష్ట్ర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏటా ఆగస్టు నెలలో ఏదో ఒక రకమైన పొలిటికల్ గాసిప్స్ కు మసాలా దట్టించి వదులుతుంటారు. ఇప్పుడు కూడా మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ ను ప్రచారంలోకి తెచ్చి అదే ఒక రకమైన హడావిడిగా చేస్తుంది బీఆర్ఎస్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆగస్టు ఆనవాయితీని కొనసాగించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ తాజా ఆగస్టు గాసిప్ ఏంటి? తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెలకు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదిలో 12 నెలలు ఉండగా ఆగస్టు వచ్చిందంటే పాలకులు ఉలిక్కి పడుతుంటారు. దీనికి గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా 2 సార్లు ఆగస్టు నెలలోనే పదవి గండం ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆగస్టు వచ్చిందంటే రాజకీయాల్లో ఏదో ఒక టాపిక్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ లేకపోయినా ఆగస్టు గండంపై ఏటా ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఈ నెలలో ఏదో ఒక కుంభకోణం వెలుగు చూడటమో అధికారంలో ఉన్న నేతల విషయంలో వార్తల్లో నిలుస్తుంటాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కూడా అడపాదడపా ఆగస్టు అనుభవాలను చవి చూసిందంటున్నారు. దీంతో ఆగస్టుకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఇక ఇప్పుడు కూడా ఆగస్టు నెలలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుందంటూ మంత్రి కోమటిరెడ్డి తెరపైకి తెస్తుంది గులాబీ పార్టీ. ఆగస్టు గండానికి లింకు పెట్టి కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టుపై చర్చకు దారితీస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తుండగా రాష్ట్రంలో పాలన వ్యవహారాలను తాను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. సీఎం అమెరికాలో ఉండగా నల్లగొండ, ఖమ్మం మంత్రులు ఆయన కుర్చీ లాగేస్తారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం తన వ్యాఖ్యలకు ఆగస్టు గండాలను ఉదాహరిస్తుండడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ విమర్శలైన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆగస్టు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. 12 రోజుల పాటు సీఎం అమెరికాలో ఉంటారు. ఈ 12 రోజులు రాష్ట్ర పాలన వ్యవహారాలను డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క చూడాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి సీఎం రేవంత్ రెడ్డికి చేదుడు వాదుడుగా ఉంటున్న భట్టి ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నారు. అయితే సీఎం విదేశాలకు వెళ్తుండటంతో తాను రాష్ట్ర రాజకీయాలకు పాలనా వ్యవహారాలను చూసుకుంటున్నానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంటోంది. డిప్యూటీ సీఎం భట్టి ఉండగా కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ లోను చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న కోమటిరెడ్డి యథాలాపంగా ఆ మాటలు అనేసారా, లేక రాష్ట్ర రాజకీయాలను శాసించాలనే ఆలోచన నిజంగా ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ రంగంలో దిగి అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసేలా కోమటిరెడ్డి మాటలు చుట్టూ ఊహాగానాలు వండివారుస్తోంది. అసలే ఆగస్టు, పైగా ఆసక్తికర రాజకీయాలు రెండూ కలిసి రావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇదో హాట్ డిబేట్ గా మారింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా చాకచక్యంగా వాడుకొని పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని చూడటమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842